రాఘవేంద్ర స్వామి భార్య పేరు సరస్వతిబాయి. ఆమె పిశాచిగా ఎందుకు మారింది? ఆమె పిశాచిగా మారడానికి కారణం ఏమిటి? ఏ కారణంతో ఆమె బావిలో దూకి ప్రాణాలు కోల్పోయింది? రాఘవేంద్ర స్వామి చేసిన తప్పేంటి? ఇంతకీ సరస్వతిబాయి పిశాచిగా మారి రాఘవేంద్ర స్వామిని ఆశ్రయించినప్పుడు ఆయన చేసినది ఏమిటి? ఈ రోజు రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రను తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి ఆయన అసలు పేరు వెంకటనాథ. ఆయన చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు. కానీ విధి ఆయన్ని చిన్నప్పుడే పరీక్షించింది. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆయన అన్నయ్య గురురాజు భుజాల మీద పడ్డాయి. కాలక్రమేణా వెంకటనాథ పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తరువాత ఒక సంపన్న కుటుంబానికి చెందిన సరస్వతి అనే యువతితో ఆయన వివాహం జరిగింది. పెళ్ళయ్యాక ఆయన కుంభకోణం వెళ్లి సుధీంద్ర తీర్థల ఆశ్రమంలో చేరి ద్వైత వేదాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. వెంకటనాథ దంపతులకు లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. చెప్పాలంటే సరైన తిండి లేక భార్య బిడ్డలతో కలిసి ఆయన ఎన్నో రోజులు పస్తులుండాల్సి వచ్చింది. కాని ఎన్ని కష్టాలున్నా ఆయనకు ఆ దేవుడిపై నమ్మకం ఇసుమంతైనా తగ్గలేదు. ఒకసారి వెంకటనాథుడికి ఒక శుభకార్యం నుండి ఆహ్వానం అందింది. కనీసం అక్కడైనా మంచి భోజనం దొరుకుతుందన్న ఆశతో తన భార్య బిడ్డలను తీసుకొని అక్కడికి వెళ్లారు. కాని అక్కడ ఆయనకు అవమానమే ఎదురయ్యింది. ఎందుకంటే పిలిచిన వారు ఆయన పాండిత్యాన్ని గుర్తించకుండా అందరికీ పుయ్యడానికి శ్రీగంధం తీయమని పురమాయించారు. కాని వెంకటనాథ ఏమాత్రం నోచుకోకుండా ఆ పనిని కూడా దైవ కార్యంగా భావించి భక్తితో మొదలు పెట్టారు. గంధం రుబ్బుతున్నంతసేపు ఆయన మనసులో అగ్నిసూతకాన్ని పఠిస్తూనే ఉన్నారు. ఆ మంత్రం ప్రభావం వల్ల ఆ గంధానికి అగ్నితత్వం అబ్బింది. ఆ తర్వాత అక్కడున్న వారంతా ఆ గంధపు లేపాన్ని పూసుకున్న వెంటనే వాళ్ళంతా విపరీతమైన మంటలు మొదలయ్యాయి. వాళ్ళంతా మంటలతో అల్లాడిపోతున్న వారు ఆ బాధను తట్టుకోలేక వెంకటనాథ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. జరిగిన పొరపాటును గుర్తించిన ఆయన వెంటనే వర్ణమంత్రాన్ని జపిస్తూ మరోసారి గంధాన్ని సిద్ధం చేశారు. ఆశ్చర్యకరంగా ఆ గంధాన్ని రాసుకున్న వెంటనే వారి శరీరంలోని మంటలన్నీ మటుమాయమైపోయాయి. అప్పుడు అక్కడున్న వారందరూ తమ తప్పును తెలుసుకున్నారు. మహాత్ముడైన అతడిని గంధం తీయమని అవమానించినందుకు ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన మంత్రోచ్చరణకు అంతటి శక్తి ఉంటుందని అప్పటి వరకు వెంకటనాథుడికి కూడా తెలియదు. వెంకటనాథుని మంత్రశక్తి గురించి విన్న ఆయన గురువులు సుధీంద్ర తీర్థులు వెంటనే ఆయన్ని పిలిపించుకున్నారు. వెంకటనాథ, నా అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. త్వరలోనే నేను ఈ భౌతిక దేహాన్ని వదిలిపెడుతున్నాను. నా తరువాత ఈ బాధ్యతలను స్వీకరించగలిగే సమర్థుడివి నువ్వే. అందుకే నువ్వు సన్యాస దీక్ష తీసుకొని ఈ పీఠానికి పీఠాధిపతివి కావాలని నా ఆకాంక్ష. గురువు గారి మాటలు విన్న వెంకటనాథుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన భార్య బిడ్డలను గుర్తు చేసుకొని, గురువు గారు, సంసార సాగరంలో ఉన్న నేను నా కుటుంబాన్ని వదిలి సన్యాసం తీసుకోవడం ధర్మం కాదు. గురువులు వెంకటనాథుడితో ఇలా చెప్పారు. వెంకటనాథ, సాక్షాత్తు ఆ భగవంతుడే నా కల్లో కనిపించి ఈ మఠానికి నువ్వే వారసుడివి కావాలని, పీఠాధిపతి బాధ్యతలు చేపట్టాలని ఆదేశించాడయ్యా. కాని వెంకటనాథుడు లేదు, ఇది నా వల్ల కాదు అని సున్నితంగా తిరస్కరించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి వెంకటనాథుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన కల్లో సాక్షాత్తు సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యింది. వెంకటనాథ, నువ్వు పుట్టింది కేవలం నీ భార్య బిడ్డల క్షేమం కోసమో లేక నీ కుటుంబాన్ని పోషించడం కోసమో కాదు. లక్షలాది మంది భక్తుల కష్టాలను తీర్చడానికి, వారి కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని ఇవ్వడానికి నువ్వు జన్మించావు. లోక కళ్యాణం కోసం నువ్వు సన్యాస దీక్షను స్వీకరించక తప్పదు. వెంకటనాథుడు చివరకు సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాని ఈ నిజాన్ని తన భార్య సరస్వతికి ఎలా చెప్పాలో అర్థం కాక కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. మెల్లగా ఆమె దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. చూడు సరస్వతి, డబ్బు వస్తే పేదరికం పోతుంది, కానీ
సన్యాసం వస్తే అసలు ఈ సంసార బంధమే తెగిపోతుంది కదా. ఆ మాట వినగానే సరస్వతి గుండె ఆగినంత పని అయింది. కంగారుగా, భయంతో ఏమిటండి, ఎందుకిలా మాట్లాడుతున్నారు, ఏమైంది అని అడిగింది. అప్పుడు వెంకటనాథుడు ఎంతో ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు. సన్యాసం తీసుకోమని పైనుంచి ఆజ్ఞ వచ్చింది సరస్వతి. ఇది నా కర్తవ్యం. ఆ మాట వినగానే సరస్వతి గుండె చెరువయ్యింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, వద్దు, ఆ మాట అనకండి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. మీరు సన్యాసం తీసుకునేంత తప్పు నేనేం చేశాను? నన్ను ఇలా ఒంటరిని చేయడం మీకు న్యాయమేనా? అంటూ రోదిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత వెంకటనాథుడు నేరుగా తన గురువుల వద్దకు వెళ్ళాడు. నిశ్చలమైన స్వరంతో, గురుదేవా, నేను సిద్ధంగా ఉన్నాను. సన్యాస దీక్షను స్వీకరించాలని నిర్ణయించుకున్నాను అని అంటాడు. గురువులకు తెలుసు, వెంకటనాథుడు తన కర్తవ్యాన్ని గుర్తించి ఒకరోజు ఖచ్చితంగా వస్తాడని. సుధీంద్ర తీర్థల పర్యవేక్షణలో అత్యంత పవిత్రంగా ఆ సన్యాస దీక్ష కార్యక్రమం జరిగింది. ఆ రోజే వెంకటనాథుడు శ్రీ రాఘవేంద్ర తీర్థులు రాఘవేంద్ర స్వామిగా మారి లోకమంతా కొలిచే మహానుభావుడయ్యారు. తన భర్త సన్యాసం స్వీకరించారన్న వార్త సరస్వతిని పిడుగులా తాకింది. ఆమె మనసు ముక్కలైపోయింది. మనస్తాపంతో కుమిలిపోతూ ఆమె ఇలా అనుకుంది, నా ఈ జీవితం, ఈ దేహం నా భర్త సేవ కోసమే అంకితం. ఆయన సేవ చేసుకుని భాగ్యమే లేనప్పుడు ఇక నేను బ్రతికి ఉండి ఏం లాభం? నా జీవితానికి అర్థమేముంది? ఆ తీవ్రమైన దుఃఖంలో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో ఆమె బావిలో దూకి తన ప్రాణాలు విడిచింది. కుమారుడు లక్ష్మీనారాయణ ఒక్కసారిగా అనాథగా మిగిలాడు. ఏమీ ఎరగని ఆ పసివాడి చేతులతోని కన్న తల్లి అంత్యక్రియలు చేయించారు. ఆ దృశ్యం చూసిన వారందరి హృదయాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. అమ్మా, అమ్మా అని ఎంత పిలిచినా ఆ తల్లి తిరిగి రాని లోకానికి వెళ్ళిందని ఆ పసివాడికి ఏం తెలుసు? ఆ పిల్లవాడి బాధను చూసి గురురాజు హృదయం కరిగిపోయింది. అతన్ని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ, ఏడవకు నాయనా, నేను మీ నాన్న దగ్గరకు తీసుకెళ్తాను. అలా ఆ బాలుడిని రాఘవేంద్ర స్వామి సన్నిధికి తీసుకొచ్చాడు. తండ్రిని చూసిన వెంటనే ఆ చిన్నారి ఆపుకోలేక గట్టిగా ఏడ్చాడు. ఆ దృశ్యం చూసి శిష్యులందరి కళ్ళల్లో కన్నీరు సముద్రపు కెరటాల్లా ఉప్పొంగాయి. రాఘవేంద్ర స్వామి ఆ బాలుడి తలపై ప్రేమగా చెయ్యి ఉంచి, ఏడవకు నాయనా, ఆ భగవంతుడి కృప నీ మీద ఉంది. ఆయనే నిన్ను కాపాడుతాడు అని ఓదార్చారు. ఒకవైపు భార్యను కోల్పోయిన వేదన, మరోవైపు అనాథగా మిగిలిన కుమారుడు. రెండు బాధలను హృదయంలో దాచుకుని రాఘవేంద్ర స్వామి బయటకి మాత్రం ప్రశాంతంగా కనిపించారు. కొన్ని రోజులు గడిచాయి. చిన్న వయసులోనే నెరవేరిన కోరికతో ఆత్మహత్య చేసుకున్న సరస్వతి ఆత్మ ఆమె పిశాచి రూపం దాల్చి ఎంతో నరకాన్ని అనుభవిస్తుంది. అయితే ఆమె మనసులో తన భర్తను ఒక్కసారైనా చూడాలనే కోరిక బలంగా ఉండిపోయింది. ఆమె రాఘవేంద్ర స్వామి ఉన్న చోటుకు అదృశ్య రూపంలో వచ్చి ఇలా అంటుంది, స్వామి, నేను మీ సరస్వతిని, మిమ్మల్ని చూడాలని వచ్చాను. అప్పుడు రాఘవేంద్ర స్వామి ఎంతో ప్రశాంతంగా ఆమె వైపు చూస్తూ బాధతో ఇలా అన్నారు, సరస్వతి, నువ్వు చాలా తొందరపడ్డావు. సరస్వతి ఆవేదనతో ఇలా అడుగుతుంది, తొందరపడింది నేనా లేక మీరా స్వామి? భార్య బిడ్డలు ఉన్నారని తెలిసి కూడా సన్యాసం తీసుకోవడం ధర్మమేనా? మీపై ఉన్న అమితమైన ప్రేమ వల్లే కదా నేను ప్రాణాలు వదులుకుంది. ఇది నా తప్ప? సరస్వతి, నేను తీసుకున్న ఈ నిర్ణయం నా స్వార్థం కోసం కాదు, లోక కళ్యాణం కోసం. నీ భర్తగా నేను కేవలం ఒక కుటుంబానికే పరిమితం అవ్వడం కంటే ఈ లోకానికే ఒక మార్గదర్శిగా ఉండటం నీకు సంతోషాన్ని కలిగించదా? ఆ మాటల్లోని నిగూఢ సత్యాన్ని గ్రహించిన సరస్వతి తల వంచుకుంది. తన భార్య ఆత్మ శాంతించక అలా పిశాచ రూపంలో అల్లాడటం చూసి గురు రాఘవేంద్ర స్వామి వెంటనే తన కమండలంలోని పవిత్ర తీర్థాన్ని ఆమెపై చల్లారు. సరస్వతికి పిశాచ జన్మ నుండి విముక్తి లభించింది. ఆమెకు మోక్షాన్ని ప్రసాదించారు. చూశారా, లోక కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం గురు రాఘవేంద్ర స్వామి ఎంతటి త్యాగం చేశారో. భార్యను కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని అనుభవించారు. తన కన్న బిడ్డ అనాథగా ఏడుస్తుంటే చూసి తట్టుకున్నారు. లోకహితం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన రాఘవేంద్ర స్వామి. అందుకే ఆయన
నేటికి కోట్ల మంది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.